హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన థర్డ్ సిరీస్. మనము ఇప్పుడు మన థర్డ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. మన థర్డ్ సిరీస్లో మనము 2 ఇంపార్టెంట్ చాప్టర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ చాప్టర్స్ వచ్చేసి ఏంటంటే సర్కిల్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. ఈ సిరీస్లో మనము సర్కిల్స్ చాప్టర్ గురించి అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ చాప్టర్ గురించి డీటెయిల్గా, అంటే అందులో ఉన్న కాన్సెప్ట్స్, వాటి యొక్క ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. మన ఫస్ట్ వీడియోలో, అంటే ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే సర్కిల్ యొక్క డెఫినేషన్ అండ్ సర్కిల్కి సంబంధించిన ఒక బేసిక్ ఈక్వేషన్ని చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనము సర్కిల్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ which are equidistant from fixed point lying in the plane. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ వినగానే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ మనకి ఈజీగా అర్థం కావడానికి నేను ఇక్కడ ఒక ఫిగర్ డ్రా చేసినాను చూడండి. ఈ ఫిగర్ని అర్థం చేసుకుంటే చాలు మనకి డెఫినేషన్ అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక డాట్స్ పెట్టుకున్నా. ఓకే, ఒక ప్యాటర్న్లో ఒక డాట్స్ పెట్టుకున్నాను చూడండి. వాటిని మనము సెట్ ఆఫ్ పాయింట్స్ అనుకుందాం. ఓకే, ఇవి పాయింట్స్ కదా. ఇవి ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ అనుకుందాం. ఇది వచ్చేసి ఏమనుకుంటున్నా అంటే ఒక పాయింట్ అనుకుంటున్నా. అది వచ్చేసి ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటున్నా. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏంటంటే ఆ పాయింట్ అక్కడనే ఉంటుంది, ఇంకా జరగదు. ఓకేనా? ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేటివి ఈ ఫిక్స్డ్ పాయింట్కి ఎట్లున్నాయంటే చూడండి. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్లో నేను ఒక పాయింట్ కన్సిడర్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఈ పాయింట్ నుంచి నేను ఫిక్స్డ్ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 5 వచ్చింది. ఓకే, నేను ఈ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఇంకో పాయింట్ తీసుకున్నా. ఈ పాయింట్కి సికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కున్నా, 5 వచ్చింది. అట్లా నేను ఏ పాయింట్ని తీసుకున్నా ఇందులో ఆ పాయింట్కి ఫిక్స్డ్ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు సేమ్ వస్తుంది. నేను ఎట్లాంటి పాయింట్స్ని తీసుకున్నా అంటే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్నిటినీ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్విడిస్టెంట్గా ఉంటాయి. ఈక్విడిస్టెంట్ అంటే ఏంది? ఈక్వల్ డిస్టెన్స్. చూడండి, సి నుంచి మీరు ఏ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కున్నా కానీ ఈక్వలే ఉంటుంది. అట్లాంటి పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు వచ్చేది సర్కిల్. ఇక్కడ చూడండి, సర్కిల్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఇవి వచ్చేసి ఆ సెట్ ఆఫ్ పాయింట్స్. ఓకే, విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్. మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈ పాయింట్స్ అన్నిటికీ ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, లయింగ్ ఇన్ ద ప్లేన్. ఇది ప్లేన్లోనే ఉంది, ఇది కూడా ప్లేన్లోనే ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ సర్కిల్. ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే సర్కిల్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి, ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ సెంటర్. అంటే మనం ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ అనుకున్నామో చూడండి, దాన్ని సెంటర్ అని అంటాం. అండ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్. ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే ఏంది? చాలామందికి డౌట్. చూడండి, ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనము ఈ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఏ పాయింట్ కన్నా డిస్టెన్స్ మెజర్ చేస్తాం చూడండి, ఈ డిస్టెన్స్ని మనం ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటాం. ఎందుకు ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటాం చెప్పండి? ఎందుకంటే ఈ డిస్టెన్స్ అనేది ఎప్పుడు మారదు, సేమ్ ఉంటుంది. ఏ పాయింట్కైనా ఫిక్స్డ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత? సేమ్ ఉంటుంది. అందుకే దాన్ని ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఏ పాయింట్ కన్నా తీసుకోండి, సేమ్ కదా, అందుకే దాన్ని ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటాం. ఫిక్స్డ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ రేడియస్. క్లియర్గా అర్థమైందా? ఫిక్స్డ్ పాయింట్ సెంటర్, ఫిక్స్డ్ డిస్టెన్స్ రేడియస్. ఓకే కదా? ఇందాక మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము? సర్కిల్ డెఫినేషన్ అండ్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంది? ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటాం మనము? సెంటర్ అని అంటాం. ఓకే, ఫిక్స్డ్ డిస్టెన్స్ని రేడియస్ అని అంటాం. ఇందాక మనకి ఇక్కడ డాటెడ్ లైన్ ఉండే కదా, నేను ఏం చేసిన అంటే ఆ డాటెడ్ లైన్ని జాయిన్ చేసిన. డాటెడ్ లైన్ అంటున్నా, ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసిన, సెట్ ఆఫ్ పాయింట్స్ని. అప్పుడు నాకేమొచ్చింది? సర్కిల్ వచ్చింది. అండ్ మీరు గమనించుకున్నట్టయితే ఆ ఫిక్స్డ్ పాయింట్ని నేను ఏమనుకున్నా అంటే H,K అని అనుకున్నా. ఓకే, ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ అనుకున్నాం చూడు, అది H,K. అండ్ ఈ సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక్క పాయింట్ ఉంది చూడండి, ఆ ఒక్క పాయింట్ని నేను X,Y అనుకున్నా. ఓకేనా? మనం అనుకున్నట్టు ఫిక్స్డ్ డిస్టెన్స్ని మనం ఏమంటాం? R అని అంటాం కదా. సెంటర్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఏంది? ఫిక్స్డ్ డిస్టెన్సే కదా. ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ని మనం రేడియస్ అనుకున్నాం కాబట్టి దాన్ని నేను R అని అనుకుంటున్నా. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే R కనుక్కోవాలనుకుంటున్నా. R అంటే ఏంది? ఫిక్స్డ్ డిస్టెన్స్. ఫిక్స్డ్ డిస్టెన్స్ అంటే ఏంది? సెంటర్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్.
ఎట్లా కనుక్కుంటాం చూడండి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బిట్వీన్ హెచ్ కామా కే అండ్ ఎక్స్ కామా వై ఇందాక డిస్కస్ చేసింది. సో ఎట్లా కనుక్కుంటామంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్ ఏ x1 y1 b x2 y2 ఈజ్ అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో చూడండి మనకి x1 y1 x2 y2 వచ్చేసి ఏంది, h కామా k వచ్చేసి x1 y1 x కామా y వచ్చేసి x2 y2 ఇవే కదా 2 పాయింట్స్ రైట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే y మైనస్ k హోల్ స్క్వేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్క్వేర్ రూట్ని ఎలిమినేట్ చేయడానికి స్క్వేరింగ్ చేస్తున్నా. స్క్వేరింగ్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. అప్పుడు మనకి ఏం మిగులుతుంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇది వచ్చేసి బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనమాట. ఇందులో హెచ్ కామా కే అంటే ఏంది చెప్పండి, ఇక్కడ చూడండి సర్కిల్లో హెచ్ కామా కే అంటే ఏంది, ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్నే మనం ఏమనుకున్నాం ఇక్కడ సెంటర్. సో హెచ్ కామా కే అనేది సెంటర్. మళ్ళీ ఆర్ వచ్చేసి ఏంది, ఆర్ అంటే ఏమనుకున్నాము ఫిక్స్డ్ పాయింట్కి సెట్ ఆఫ్ పాయింట్స్లో ఒక పాయింట్కి డిస్టెన్స్. సో దీన్నే మనం ఆర్ అనుకున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ సర్కిల్. సో ఎప్పుడైనా మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది ఆఫ్ దిస్ కైండ్, మనల్ని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. అలా ఇప్పుడే వద్దులే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, 5 స్క్వేర్. సో ఇందులో నుంచి మనము సెంటర్ అండ్ రేడియస్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాము చూడండి, మనకి ఏదైతే సర్కిల్ ఈక్వేషన్ వచ్చిందో దాన్ని దీంతో కంపేర్ చేయండి. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, హెచ్ ప్లేస్లో ఏముంది 3, కే ప్లేస్లో ఏముంది 2. సో హెచ్ కామా కే వచ్చేసి 3, 2 దట్ విల్ బి ద సెంటర్ ఆఫ్ సర్కిల్. అండ్ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏముంది మనకి 5 స్క్వేర్ అంటే రేడియస్ వాల్యూ ఎంత 5. సో మనకి బేసిక్ ప్రాబ్లమ్స్ ఇట్లనే ఉంటాయి. మనకి ఈక్వేషన్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ కనుక్కోమంటాడు, రేడియస్ కనుక్కోమంటాడు. సో ఇది వచ్చేసి ఒక మెథడ్. సో క్లియర్గా అర్థమైందా ఇది, ఓకేనా? సో ఇందాక మనము సర్కిల్ యొక్క డెఫినేషన్ అండ్ సర్కిల్ యొక్క బేసిక్ ఈక్వేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ద కండిషన్స్ నెసెసరీ ఫర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0 to represent a circle R, a is equals to b, h is equals to 0, g square plus f square minus ac greater than or equal to 0. సో ఇది వచ్చేసి థియరమ్ స్టేట్మెంట్. సో మనకి థియరమ్ స్టేట్మెంట్లో ఏమంటుందంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్ మనం ఏమంటామంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అంటాం దీన్ని. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేయాలంటే అంటే దాని అర్థమైంది, సర్కిల్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్ ద్వారా, అవునా కదా? ఇందాక మనం కనుక్కున్నాం ఈక్వేషన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఆ ఈక్వేషన్ లెక్క రిప్రజెంట్ చేయాలి అంటే ఈ పర్టికులర్ ఈక్వేషన్ కండిషన్స్ ఏంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ లెక్క ఉందా, లేదు. కానీ సర్కిల్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని అంటున్నాడు. కానీ మనకి ప్రూవ్ చేయాలి కదా మనం, ఎందుకు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉండాలి, ఎందుకు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉండాలి, అవునా కదా? సో ఇప్పుడు మనము ప్రూవ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే జనరల్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ డిగ్రీ యొక్క ఈక్వేషన్ రాసుకుందాం. ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ నేను ఏం రాసుకుంటున్నాను అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ కదా. కానీ నేను ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేసిన, ఇన్ ప్లేస్ ఆఫ్ హెచ్ అండ్ కే ఐ హ్యావ్ రిప్లేస్డ్ ఇట్ విత్ ఆల్ఫా అండ్ బీటా. ఎందుకంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది హెచ్కే వల్ల, అందుకే హెచ్కే బదులు ఆల్ఫా బీటా పెట్టుకున్నాను, అంతే సింపుల్. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్, ఈక్వేటింగ్ 1 and 2. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2. నేను ఏం చేస్తున్నా
జనరల్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ డిగ్రీని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ తోటి ఈక్వేట్ చేస్తున్నా. ఎందుకు? ఒక నిమిషం. ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. స్కూల్లో ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. సో సార్ ఏం చేసిండంటే ఒక డిఫరెంట్ బొమ్మ తెచ్చిండు. ఓకే, డిఫరెంట్ బొమ్మ తీసుకొచ్చి ఆ బొమ్మను చూపించిండు, అంటే పేపర్ మీద. సేమ్ ఈ బొమ్మ లెక్కనే మీరు డ్రాయింగ్ వేయాలని చెప్పిండు ఈరోజు. సో నా లెక్క ఒక స్టూడెంట్ ఏం చేసిండు, డ్రా చేసి తీసుకొని వచ్చిండు. సో సార్ ఏం చేసిండంటే ఆ బొమ్మని, అంటే ఆ పేపర్ మీద ఉన్న బొమ్మని ప్లస్ ఆ స్టూడెంట్ వేసిన బొమ్మని పక్కన పెట్టిండు. పక్కన పెట్టి ఏం చేసిండు, కంపేర్ చేయడం స్టార్ట్ చేసిండు. సో ఓకే, ఈడనేమో ఇట్లా కర్వ్ ఉంది, నీ దగ్గర కర్వ్ లేదు, ఓకే ఇక్కడ ఒక తప్పు చేసినావు. అట్లా ఏంటంటే కంపేర్ చేసుకుంటా ఆ స్టూడెంట్ ఎక్కడైతే తప్పులు చేసిండో చూసిండు. సో ఇప్పుడు నేను ఎందుకు మీకు ఇట్లా చెప్తున్నానంటే, ఇది ఈ పర్టికులర్ ఈక్వేషన్ సర్కిల్ లెక్క ఉండాలంటే అది సర్కిల్ ఈక్వేషన్ అయి ఉండాలి కదా. ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏదైతుందో అది సర్కిల్ ఈక్వేషన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఆ దీన్ని సర్కిల్ ఈక్వేషన్ తోటి ఈక్వేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈక్వేట్ చేసుకుంటామో అప్పుడే మనకి ఒక ఛాన్స్ వస్తుంది. ఏమొస్తుంది? కంపేర్ చేసుకోవడానికి. సో వన్స్ మనం కంపారిజన్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎట్లయితే సార్ తను తీసుకొచ్చిన బొమ్మని మన స్టూడెంట్ వేసిన బొమ్మతో కంపేర్ చేస్తుండో, ఇట్లనే అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా మనము ఈ పర్టికులర్ ఏమంటారు జనరల్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ డిగ్రీని మనము సర్కిల్ ఈక్వేషన్ తోటి కంపేర్ చేసుకునే సిచ్యువేషన్ తెచ్చుకోవాలి. కంపేర్ చేసుకునే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? రెండింటిని ఈక్వల్ చేసుకుంటే. సో అందుకే నేను రెండింటిని ఈక్వల్ చేసుకున్నా. వన్స్ మనం రెండింటిని ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, కంపారిజన్ చేయొచ్చు. కంపారిజన్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సింపుల్, మనం కంపేర్ చేయగలుగుతున్నాం అంటే ఏం చెప్తాము, ఓకే బాబు సర్కిల్లో ఈ ప్లేస్లో ఇది ఉంది, జనరల్ ఈక్వేషన్ సెకండ్ డిగ్రీలో ఈ ప్లేస్లో ఇది లేదు, సో నీకు ఈ ప్లేస్లో ఇది ఉండాలి అని చెప్తాం. అట్లనే ఓకే ఇప్పుడు టీచర్ ఏమంటాడు, ఓకే ఈ ప్లేస్లో ఈ బొమ్మ ఉంది, నీకు ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లో ఆ ప్లేస్లో ఆ బొమ్మే లేదు, సో ఇది తప్పు. సో అట్లా మనము అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ అడ్జస్ట్మెంట్స్ని ఎప్పుడైతే మనము ఈ పర్టికులర్ ఈక్వేషన్కి అప్లై చేస్తామో అప్పుడు అది సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. సింపుల్, అర్థమైందా? రైట్స్. సో చూడండి, ఈక్వేటింగ్ 1 and 2. సో నేను దీన్ని ఈక్వల్ చేసిన. సో ax² + 2hxy + by² + 2gx + 2fy + c is equals to x minus alpha² అంటే x² + alpha² - 2alphax + y minus beta² అంటే y² + beta² - 2beta y minus r². ax² + 2hxy + by² + 2gx + 2fy + c is equals to, ఇప్పుడు నేను ఏం చేసిన అంటే x² అంటే హైయెస్ట్ పవర్ టర్మ్స్ని ఫస్ట్ రాసుకున్నా. x² y², x² + y², తర్వాత x టర్మ్ -2alphax, తర్వాత y టర్మ్ -2beta y, తర్వాత కాన్స్టెంట్ అంటే α² β² r² ప్లస్ α² + β² - r². ax² + 2hxy + by² + 2gx + 2fy + c is equals to x² + y² - 2alphax - 2beta y + α² + β² - r². వన్స్ ఈక్వేట్ చేసిన తర్వాత ఏం చేసిన సార్ కూడా ఒక్కసారి అక్కడ ఆ సిచ్యువేషన్లో రెండింటిని దగ్గర పెట్టి చూడడం అంటే ఈక్వేట్ చేయడం అని అర్థం. అదే మ్యాథమెటిక్స్లో ఈక్వేట్ చేసినాం అంటే ఇక్కడ ఈక్వేట్ చేయడం అంటే ఏంది, ఇక్కడ రెండింటిని ఇట్లా రెండింటిని చూడడం అంటే ఏంది, కంపారిజన్. ఇప్పుడు కూడా మనం కంపారిజన్ చేసుకోవాలి. సో కంపారిజన్ ఎట్లా చేస్తాం చూడండి, x² కోఎఫిషియంట్ ఏముంది a, x² కోఎఫిషియంట్ ఏముంది 1. సో a/1 is equals to నెక్స్ట్ ఇక్కడ y² కోఎఫిషియంట్ ఏముంది 1, y² కోఎఫిషియంట్ ఏముంది b. సో b/1 is equals to, మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ xy ఉంది, xy కోఎఫిషియంట్ 2h, కానీ ఇక్కడ మనకి xy ఉందా, లేదు. అంటే దాని అర్థం ఏంది, ఇక్కడ xy కోఎఫిషియంట్ ఎంత 2h, ఇక్కడ ఏం లేదు కాబట్టి దాన్ని 0 పెట్టుకుంటాం. సో h is equals to 0. సో మనకి సెకండ్ కండిషన్ వచ్చేసింది, h is equals to 0. అయ్యా ఈ సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేయాలంటే h 0 ఉండాలి అయ్యా అని అంటున్నాడు. ఓకే, కంపారిజన్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైంది హెచ్ని పక్కన జరిపేద్దాం, h is equal to 0 అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఏందో చూద్దాం. ఇప్పుడు నేను x కోఎఫిషియంట్ ఏంది 2g, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంది -2α, 2g/-2α is equals to y కోఎఫిషియంట్ 2f, y కోఎఫిషియంట్ -2β is equals to కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ c, ఇక్కడ కాన్స్టెంట్ α² + β² - r². సో క్లియర్గా అర్థమైందా? తర్వాత మీరు చూడండి, a/1 ఉంది, b/1 ఉంది, రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. a = b వస్తుందా,
సో మన ఫస్ట్ కండిషన్ కూడా వచ్చేసింది. అంటే ఏమంటున్నాడు, అయ్యా నువ్వు ఎప్పుడైతే ఏ ఈక్వల్స్ టు బీ చేసుకుంటావో అప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ అనేది సర్కిల్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ అవుతుంది అయ్యా, అండ్ ఆ ఈక్వేషన్ అనేది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అయ్యా అని అంటుండు. రైట్స్, 2 కండిషన్లు అయిపోయినాయి, హెచ్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్ టు బి. కానీ ఈ కండిషన్ కావాలి. ఇప్పుడు ఈ కండిషన్ కానీ కొంచెం మనం ఎక్స్ట్రా ప్రెజర్ తీసుకోవాలి. చూడండి, ఏ ఈక్వల్స్ టు బి అన్నాక ఇది అయిపోయిందా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, బీని లేవట్టేసిన, జస్ట్ ఏ ఈక్వల్స్ టు అని పెట్టినా. ఎందుకంటే ఏ బి రెండు ఒకటి కాబట్టి బీ ప్లేస్లో కూడా ఏ పెట్టుకోవచ్చు. సో ఏ ఈక్వల్స్ టు 2g బై -2 ఆల్ఫా 2f బై -2 బీటా c బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏని దీంతో ఈక్వేట్ చేస్తున్నా, దీంతో ఈక్వేట్ చేస్తున్నా, దీంతో ఈక్వేట్ చేస్తున్నా. చూడండి, ఏ ఈక్వల్స్ టు 2g బై -2 ఆల్ఫా, ఏ ఈక్వల్స్ టు 2f బై -2 బీటా, ఏ ఈక్వల్స్ టు c బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఫస్ట్ దాన్ని చూడండి, 2 క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్స్ టు -g బై మైనస్ ఆల్ఫా. తర్వాత ఈ ఆల్ఫా నెట్ పంపిస్తే ఏమవుతుంది, ఆల్ఫా ఈక్వల్స్ టు ఈ మైనస్ మీదకి వెళ్తే -g బై ఏ. సిమిలర్గా బీటా కూడా, బీటా ఈక్వల్స్ టు -f బై ఏ. సో ఇప్పుడు నాకు ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ తెలిసింది. నేను ఏం చేస్తున్నా అంటే మనం థర్డ్ది ఈక్వేట్ చేసుకున్నామా, అందులో ఆల్ఫా ఉంది బీటా ఉంది, ఆల్ఫా బీటా ప్లేస్లో నేను -g బై ఏ -f బై ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఏ ఈక్వల్స్ టు c బై -g బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ -f బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. తర్వాత నేను ఏం చేసిన, ఈ ఏని కిందికి తీసుకొచ్చిన, ఇదంతా మీదికి తీసుకుపోయినా. సో -g బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ -f బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ కిందికి వస్తే బై అవుతుంది, ఇది మీదికి వస్తే న్యూమరేటర్లోకి వెళ్తుంది 1 ఇంటూ అవుతుంది. సో ఇది ఈక్వల్స్ టు c బై ఏ. ఇప్పుడు నేను ఏం చేసిన, నెక్స్ట్ ఈ ఆర్ స్క్వేర్ ఇటు పంపించిన, ఈ c బై అని ఇటు తీసుకొచ్చిన, -g బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ -f బై ఏ హోల్ స్క్వేర్, ఈ c బై అని ఇటు తీసుకొస్తే -c బై ఏ, ఈ -r స్క్వేర్ ఇటు తీసుకెళ్తే +r స్క్వేర్. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్పాండ్ అంటే స్క్వేర్ని అప్లై చేయండి. -g బై ఏ హోల్ స్క్వేర్ అంటే g స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ c బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేసిన, దీనికి ఎల్సిఎం తీసిన నాకు ఏమొచ్చింది ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి మీద సేమ్ వస్తుంది, g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి నేను ఏని ఏ తోటి మల్టిప్లై చేయాలి కాబట్టి మీద ఏ తోటి మల్టిప్లై చేస్తున్నా, -ac బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ స్క్వేర్ని ఇటు పంపించిన, అప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది రూట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ab బై ఏ స్క్వేర్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac బై రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ కదా, రైట్. నాకు వచ్చేసి ఆర్ వాల్యూ ఇది వచ్చింది. అయితే మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆర్ అంటే ఏంది, మనకి ఇక్కడ ఆర్ అంటే ఏంది, మనం డిస్కస్ చేసినట్టు ఈ ఈక్వేషన్లో ఆర్ అంటే ఏంది, రేడియస్ ఆఫ్ సర్కిల్ కదా. సో రేడియస్ వచ్చేసి ఇంత అన్నాడు. ఎప్పుడైనా మనకి రేడియస్ నెగిటివ్ ఉంటుందా, ఉండదు. రేడియస్ 0 అని అవ్వచ్చు లేదా 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఏమంటారు 0 కంటే తక్కువ ఉండదు, నెగిటివ్ వాల్యూస్లో ఉండదు. అంటే దాని అర్థం ఏంది, ఆర్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. దట్ మీన్స్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac బై ఏ ఉందా, ఏ నెగ్లెక్ట్ చేసేయండి, షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, ఎందుకంటే ఆర్ వాల్యూని ఇక్కడ పెట్టుకున్నాం. సో 3 కండిషన్లు వచ్చినాయి. అయితే మొత్తం మీద ఏమంటుండంటే, భయా ఈ ఈక్వేషను సర్కిల్ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ కావాలంటే ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై కావాలి భయ్యా అని అంటుండు. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు, ఓకేనా. సో మనం ఇందాక 2 కాన్సెప్ట్స్ని డిస్కస్ చేసినాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. చూడండి, ద కండిషన్స్ నెసెసరీ ఫర్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 టు రిప్రజెంట్ సర్కిల్ ఆర్ a ఈజ్ ఈక్వల్స్ టు b h ఈజ్ ఈక్వల్స్ టు 0 g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది నేను ఇందాక రాసిన స్టేట్మెంటే. మనకి సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేయాలంటే ఇవి కండిషన్స్. సో ఆ కండిషన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నేను ఆ కండిషన్స్లో కొంచెం అటు ఇటు చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, అది కండిషన్లో ఉంది. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నేను ఏని బీని ఈక్వల్స్ టు 1 చేసుకుంటున్నా, అండ్ హెచ్ అనేది 0 ఉంది ఆల్రెడీ. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్నే ఈ కండిషన్స్ అప్లై చేసి రాస్తే ఎట్లుంది చూద్దాం. ఏ ప్లేస్లో 1, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ప్లేస్లో 1 వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. హెచ్ ఏమైందంటే 2hxy అంటే హెచ్ ఎంత మనకి 0. సో మొత్తానికి ఏం మిగిలింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇందాక నేను ఏం చేసిన, కండిషన్స్ కనుక్కున్నా దాన్ని కన్వర్ట్ చేయడానికి. ఇప్పుడు ఏం చేసిన అంటే ఆ కండిషన్స్ని సబ్స్టిట్యూట్ చేసిన దీంట్లో. ఓకే,
ఈ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దట్ ఈస్ నథింగ్ బట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో ఈ జనరల్ ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ నుంచి మనం కండిషన్స్ కనుక్కున్నాము. ఆ కండిషన్స్ కనుక్కున్న తర్వాత ఆ కండిషన్స్ దీంట్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని అర్థం. సో ఇప్పుడు ఈ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్కి సెంటర్ ఏంది -g, -f, రేడియస్ ఏంది r √g² + f² - c. సో చాలామంది దీనికి ప్రూఫ్ చేస్తారు, నేను ప్రూఫ్ చేయకుండా దీన్ని సింపుల్గా పెట్టేసిన. సో దానికి ప్రూఫ్ అంతే ఇంపార్టెంట్ కాదు, ఓకేనా. సో ఇది వచ్చేసి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, దాని యొక్క సెంటర్, దాని యొక్క రేడియస్. సో ఇప్పుడు మనం చేసిన కాన్సెప్ట్స్ మీద ఒక్కొక్క ప్రాబ్లం జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చూడండి. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ 1,4 అండ్ రేడియస్ 5. ఒక్క నిమిషం. ఏమంటున్నాడు, మనల్ని సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. మనకేమి ఇచ్చిండు, సెంటర్ ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు. సో మన ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ గుర్తుందా, ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంది, x - h హోల్ స్క్వేర్ + y - k హోల్ స్క్వేర్ = r² కదా, వేర్ h, k ఈజ్ సెంటర్, r ఈజ్ నథింగ్ బట్ రేడియస్. సో మనకి h, k ఇచ్చిండు, r ఇచ్చిండు. సో ఈ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చినట్టే. సో x - 1 హోల్ స్క్వేర్ + y - 4 హోల్ స్క్వేర్ = 5². దాన్ని సాల్వ్ చేయండి. x - 1 హోల్ స్క్వేర్ అంటే x² + 1 - 2x + y - 4 హోల్ స్క్వేర్ అంటే y² + 16 - 8y = 25. సో మొత్తం రీఅరేంజ్ చేస్తే మీకు ఏమొచ్చింది, x² + y² - 2x - 8y - 8 = 0. సో మనకి ఆ కాన్సెప్ట్ అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 2x - 4y - 4 = 0. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, సెంటర్ కనుక్కోమంటుండు, రేడియస్ కనుక్కోమంటుండు. మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చిండు. సో వన్స్ మనకి సర్కిల్ ఈక్వేషన్ చూడంగానే అయ్యా ఇదేంది, ఇదే టైప్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ అంటే చూడండి, దీన్ని గమనించండి. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, x² + y² + 2gx + 2fy + c = 0. అంటే ఇట్ ఈస్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కదా. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అయితే దాని యొక్క సెంటర్, దాని యొక్క రేడియస్ ఇదా కాదా. సో సింపుల్, x² + y² + 2x - 4y - 4 = 0 రిప్రజెంట్స్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. దెన్ c ఈజ్ నథింగ్ బట్ -g, -f, r √g² + f² - c. సో సెంటర్ ఎంత, -g, -f. అయితే చాలామందికి ఇక్కడనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, g వాల్యూ ఎట్లా కనుక్కోవాలని. ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మనకి 2x ఏం చెప్తా, 2x సరే మీకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ నేను జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాసిన. ఇప్పుడు ఆ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని దీంతో కంపేర్ చేయండి. 2gx ప్లేస్లో ఏముంది, మనకి 2x ఉందా. సో నేను ఏం చేస్తున్నా అంటే 2x = 2gx పెట్టుకుంటున్నా. x క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో నాకు g వాల్యూ ఎంత వచ్చింది, ఓకే -2x ఉందా ఇక్కడ, ఓహో +2x ఉందా, సారీ ఎక్స్ట్రీమ్లీ, ఓకే. సో ఇప్పుడు నాకు g వాల్యూ ఎంత వచ్చింది, 1. సో ఇట్లా మనము 2gxని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏముందో దాంతో ఈక్వేట్ చేసుకొని సాల్వ్ చేస్తే మనకి g వాల్యూ వస్తుంది. సిమిలర్గా 2fy ప్లేస్లో ఏముంది, -4y. సో 2fy = -4y అని పెట్టుకోవాలి. కంపారిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 1s are 2 2s are y క్యాన్సిల్ అయిపోతే f = -2, f = -2. నాకు g1 f -2 అంటే సో -1 -f వాల్యూ -2. సో సెంటర్ -1, 2. సో ఇట్లా మీరు కంపేర్ చేసుకొని చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే అయ్యో g వాల్యూ ఎక్కడుంది, f వాల్యూ ఎక్కడుంది అని భయపడిపోతారు. ఈ టోటల్గా కలిపితే మనకి 2gx వాల్యూ సింపుల్. సో అట్లా మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో r √g² + f² - c, r √g వాల్యూ ఎంత, -1 హోల్ స్క్వేర్ + 2² - -4, r √1 + 4 + 4, r √9, r √9 అంటే 3. సో ఈ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్కి సెంటర్ వచ్చేసి ఇది, రేడియస్ వచ్చేసి ఇది. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.